శివయ్య, ఎంత కష్టపడ్డా నా వ్యాపారం ఎందుకు ముందుకు సాగడం లేదు? చేతిలోకి వచ్చిన డబ్బు నీళ్లలా జారిపోతోంది. అప్పుల బాధ నన్ను మింగేస్తోంది. లక్ష్మీదేవి నా ఇంట్లో ఎందుకు నిలవడం లేదు తండ్రి? నేను చేసిన తప్పేంటి? నాకు దారి చూపించు ప్రభు. పుత్రా, కన్నీరు కార్చడం ఆపు. నీ దారిద్ర్యం నీ దురదృష్టం వల్ల రాలేదు. లక్ష్మీ తత్వాన్ని, వ్యాపార ధర్మాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చింది. నీకు ఐశ్వర్యం కావాలంటే ముందు లక్ష్మి ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలి. సిద్ధంగా ఉన్నావా? నాయనా, లక్ష్మీదేవి చంచల. ఆమె ఒకే చోట స్థిరంగా ఉండదు. కాని ఆమెను స్థిరంగా ఉంచాలంటే నీలో, నీ వ్యాపారంలో శుద్ధి ఉండాలి. స్థలశుద్ధి. ఎక్కడైతే అపరిశుభ్రత, బద్ధకం, వాయిదా వేసే గుణం ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి అంటే దరిద్రం ఉంటుంది. నీ ఆఫీసుని, నీ గల్లా పెట్టెని దేవాలయంలా చూసుకో. వాక్శుద్ధి. నీ కస్టమర్ నీకు దేవుడు. వారితో నువ్వు మాట్లాడే మాటలో నిజాయితీ ఉండాలి. అబద్ధం చెప్పి అమ్మే వస్తువు ద్వారా వచ్చిన డబ్బు విషం లాంటిది. అది నీ దగ్గర ఉండదు, ఉన్నా నాశనం చేస్తుంది. కానీ స్వామి, నిజాయితీగా ఉంటే ఈ రోజుల్లో వ్యాపారం సాగటం లేదు కదా? అది నీ అపోహ మాత్రమే. గుర్తుంచుకో, వ్యాపారమంటే లాభం సంపాదించడం కాదు, ఒక సమస్యను పరిష్కరించడం. నేను హాలాహలం మింగి లోకాన్ని కాపాడాను, అందుకే నన్ను మహాదేవుడు అన్నారు. నువ్వు కూడా సమాజానికి ఉపయోగపడే వస్తువునో, సేవనో ఇవ్వు. ప్రజల కష్టాన్ని నువ్వు తీరిస్తే ప్రతిఫలంగా లక్ష్మి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు కోసం పరిగెత్తకు, విలువ సృష్టించడం కోసం పరిగెత్తు. ఎప్పుడైతే నీ కస్టమర్ ముఖంలో సంతృప్తి కనిపిస్తుందో అప్పుడే నీ ఖాతాలో లక్ష్మి స్థిరపడుతుంది. నాయనా, నా మూడవ కన్ను జ్ఞానానికి సంకేతం. గుడ్డిగా కష్టపడితే ఎద్దు అవుతావు, తెలివిగా కష్టపడితేనే రాజు అవుతావు. నీ వ్యాపారంలో ఏది లోపించింది? మార్కెటింగా, నాణ్యత, లేక నీ ప్రవర్తన? విశ్లేషించుకో. మార్పుకు భయపడకు. పాత పద్ధతులు పనిచెయ్యనప్పుడు కొత్త దారి వెతకడమే తెలివైన వ్యాపారి లక్షణం. ప్రవాహానికి ఎదురీదడం కాదు, ప్రవాహాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవడం నేర్చుకో. చివరిగా ఒక రహస్యం చెబుతాను విను. నీరు పారితేనే నది, ఆగిపోతే మురుగు. డబ్బు కూడా అంతే, అది ప్రవహిస్తూ ఉండాలి. నీ సంపాదనలో కొంత భాగం ధర్మానికి, పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించు. దీనినే దశమ భాగం అంటారు. నువ్వు ఎంత ఇస్తావో ప్రకృతి నీకు అంతకు పదింతలు తిరిగి ఇస్తుంది. దీనినే కర్మఫలం అంటారు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నీకు ఉన్నదాని పట్ల కృతజ్ఞత చూపించు. నాకు ఏమీ లేదు అని ఏడిస్తే దరిద్రం వస్తుంది. నేను సాధించగలను అనే నమ్మకంతో అడుగు వేయి. నేను, ఆ పరాశక్తి ఎప్పుడూ నీ వెంటే ఉంటాం. విజయోస్తు. నన్ను కరుణించావా తండ్రి? ఇక నుండి మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఓం నమః శివాయ.